వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం డే 1. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి టైగర్ పార్క్ వెళ్తున్నాము. సో మా హోటల్ నుంచి టైగర్ పార్క్ అరౌండ్ 8 kilometers అవే. సో వీ టుక్ అ బోల్ట్. ఇప్పుడు వెళ్తున్నాము. సో చూడండి, మా చిన్నది పడుకుంది ఆల్రెడీ. సో యా. You speak English? Little. You have change for 1,000 bucks? We are carrying cash, so we don't have any change. సో ఇక్కడ సిటీ అయితే చాలా చాలా బాగుంది. వెరీ నీట్, సైలెంట్. ఇప్పుడు వరకు అయితే కొంచెం మనకి లాక్డౌన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది డే టైంలో అయితే. సో నైట్ చూడాలి హౌ ఇట్ టర్న్స్ అవుట్. అండ్ ప్రస్తుతానికైతే యాజ్ మెన్షన్డ్ టైగర్ పార్క్ వెళ్తున్నాం ఇన్ పటాయా. అండ్ ఫర్ హోటల్ డీటెయిల్స్ మేము ఎస్ఎన్ నాక్స్ అనే ఒక హోటల్లో దిగాము, విచ్ ఈస్ జస్ట్ 5 minutes away from నార్త్ పటాయా టెర్మినల్, విచ్ ఈస్ వెరీ నైస్. నేను ఆ మొత్తం హోటల్ వీడియో కూడా ఐ విల్ పుట్ ఇట్ ఇన్ షార్ట్ టైమ్. చూద్దాం ఇంకా వాట్ ఆల్ విల్ డూ. టైగర్ పార్క్ పటాయాకి వచ్చేసాం. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. పే చేసి టికెట్ తీసుకొని ఆ లోపలికి వెళ్ళిపోవడమే. అక్కడ టైగర్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ ఒక చిన్న టైగర్ పడుకుంది. అక్కడ ఒక పెద్ద టైగర్ పడుకుంది, ఇక్కడ ఒక చిన్న టైగర్ ఇగో ఇక్కడ ఉంది. हैप्पी बर्थडे बच्चा. मैं सोच रही हूँ किसको देख रही हूँ. आंटी आंटी नो दादी अम्मा नहीं, ब्यूटीफुल आंटी. थैंक यू. हमारे बच्चों ने घूमने ले जाना. देख रही हूँ मैं किसको देख रही हूँ. ऐसे चिड़चिड़ नहीं कर रही है, वो ऐसे खुश हो रही है. సో ఇది జైంట్ టైగర్. సో నెక్స్ట్ నేను కూడా పోతా దీని దగ్గరికి. స్నానం చేస్తున్నది. బాయ్ ఎవరికి బాయ్ చెప్తున్నది?เขาบอกให้ปัดหน้าเสือหรือเปล่า Hang on, madam. It's natural. Put paka Oh, the same. paka lo paka na ten 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 ten. ขึ้นอะไรนะขึ้นมอเตอร์เวย์อ่ะมันมีเหรอ? దూరం నుంచి చూడడానికి పర్లేదు, కానీ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది సినిమా. నాకైతే ఫుల్ భయం వేసింది. అదొక 2 సార్లు వెనకకు తిరిగి చూసేసరికి నా హార్ట్ బీట్ ఆగిపోయింది ఒక్క సెకండ్. వాడేమో ఇట్స్ ఓకే మేడం, న్యాచురల్ మేడం, తోక పట్టుకో మేడం అంటుండు. బట్ యా, ఇట్స్ సచ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మస్ట్ ట్రై. พวกนี้มันก็ขี่รถมอเตอร์ไซค์ไปจันทร์ไปอะไรกัน Few photos, one video. I know แล้ว เนี่ยเจมันจะไปจันทร์ระยองแต่ไม่รู้ว่ามันออก Put กรุงเทพ paka ได้ไหม lo เจอะ ten 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 paka na. แต่มันจะมีแค่แบบระยองจันทร์ระยองจันทร์ Okay, up. ผมบอกถ้าเกิดกูอยู่
เทียบเกอย่างเงี้ยถ้าเกิดจะขึ้นมอเตอร์เวย์ Hello. ระหว่างมาขึ้นตรงโอเชียนหรือว่าออกเทียบเกขึ้นเฉลิมพลแล้วเทียบเฉลิมพล సో ఇది బేబీ టైగర్ చిన్నదాని కోసం. ఇక్కడ ఏంటంటే వాళ్ళే వాళ్ళ కెమెరాతోని ఫొటోస్ కూడా తీస్తారు అండ్ మనం వెళ్ళేటప్పుడు మనం చూపిస్తారు. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ వీ కెన్ టేక్, బట్ మేమైతే మా ఫోన్సే యూజ్ చేసినాం అండ్ సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆమెమో బేబీని దాని మీద పడుకోబెట్టండి కూర్చోబెట్టండి అంటుంది. నాకే భయం వేస్తుంది, బట్ ఇంకా అటు చేసి ఇటు చేసి అది కూపర్ అన్నాక కొంచెం ఈజీ అయిన తర్వాత చిన్నది ముట్టుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. డూ నాట్ మిస్ ఇట్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ స్టాఫ్ కూడా వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఇక్కడ స్టాఫ్ అయితే వెరీ నైస్, ఎందుకంటే వాళ్ళే ప్రొయాక్టివ్గా వచ్చి ఫోన్లు తీసుకొని మరీ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. ఇంకొంచెంసేపు ఉండండి అని వాళ్ళే చెప్తున్నారు. అండ్ చాలా మంచిగా అనిపించింది. 15-20 minutes టైం ఉంటుంది, బట్ మనం ఎంతసేపు నుండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ వాళ్ళు చెప్తున్నారు దాని మీద పడుకోండి లేకపోతే దాని పక్కన కూర్చోండి అని చెప్పి. బట్ యా కొంచెం భయం అయితే వేస్తుంది. సో ఇదేనండి, సో టైగర్ పార్క్. ఇక్కడ అన్ని మీడియం, బిగ్, స్మాల్ టైగర్స్ అని ఉంటాయి. మేము ఆల్రెడీ ఇప్పుడే అన్ని టైగర్స్ చూసేసి వచ్చాము. మీకు కొంచెం చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ వెనకాల చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే స్మాల్ టైగర్ అంటే చిన్న టైగర్స్ ఉంటాయి. బిగ్ అంటే పెద్ద టైగర్స్ ఉంటాయి. జైంట్ అంటే చాలా పెద్ద టైగర్స్ ఉంటాయి. సో మీకు కొన్ని టైగర్స్ చూపిస్తాను. అందులో కనిపిస్తుందా మీకు? అందులో చిట్టి టైగర్ ఉంటుంది ఒకటి. ఇంకా వేరే టైగర్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు డిఫరెంట్ టైగర్స్ అన్ని కనిపిస్తాయి. ఇంకా టైగర్స్ చూపిస్తాను. ఇక్కడ చూసారా? చూస్తున్నారా? అదొక టైగర్. ప్రతి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మొత్తం కేజెస్లో మీకు టైగర్సే కనిపిస్తాయి. మీకు ఒక వైట్ టైగర్ చూపిస్తా చూడండి, కనిపిస్తుందో లేదో. టైగర్ ఇక్కడ ఒక టైగర్ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. హాయ్ టైగర్. ఇక్కడ ఒకటి ఉంది. అండ్ చూసారా ఎలా ఉన్నాయో? వెరీ స్కేరీ. కానీ పాపం వీటికి మత్తిస్తారు, సో అందుకే మనం వెళ్ళి ముట్టుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ అన్ని టైగర్స్ మీరు ఏ కేజ్లో చూసినా కానీ ఇటు సైడ్ ఒక టైగర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక టైగర్ ఉంటుంది. సో మ్యాక్సిమం చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తారు. అక్కడ చూసారా చిన్న టైగర్కి పాలు తాపిస్తున్నారు.
అంతే ఇంకా ఎగ్జిట్. దీనికి ఒక మీడియం టైగర్, దీనికైతే ఒక మీడియం టైగర్ ఇంకా ఒక స్మాల్ టైగర్ తీసుకున్నా, కాంబో అంట. 1120 బాత్. అండ్ ఇంకొక మీడియం టైగర్ ఏమో 720 బాత్. ఎందుకు అంటే మనం ఒక్కరిమే వెళ్తే కొంచెం ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ వాళ్ళైతే సరిగ్గా తీయరు. అలా అని చెప్పి నేను మా హస్బెండ్ కూడా వెళ్ళినాం. మా చిట్టి దాంతో చిన్న చిన్న టైగర్స్తోని ఫొటోస్ తీపిచ్చాను. సో యా, దట్స్ ఆల్. సో ఇప్పుడు నేను మా ఆయనని ఎత్తుకున్నా, ఎక్కడ ఉన్నాడో. హాయ్ ఆల్. సో మేము ఇప్పుడు 7-Eleven దగ్గర ఉన్నాం. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 7-Eleven అంట. అండ్ ఇది కొంచెం షిప్ షేప్లో ఉంటుంది. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నేను ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. సో ఫైనలీ దట్ ఫేమస్ 7-Eleven మేము వచ్చేసాం. సో ఏముంటాయి అందులో, వై ఇట్ ఈస్ ఫేమస్ అన్నది ఐ లెట్ యు నో ఇన్ సమ్ టైమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోర్. Famous 7-Eleven where you have everything in it. Makeup, చెప్పులు, షర్టులు, అది పైకి వెళ్ళడానికి. వావ్, see that famous thing. పెన్నులు ఏం బేసిక్గా సూపర్ మార్కెట్ లాగా ఉన్నది, అంటే అది సూపర్ మార్కెట్ ఆఫ్ కోర్స్. సో ఇక్కడ అన్ని స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, లిటరలీ సూపర్ మార్కెటే. నో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. నేను మీకోసం ఇదంతా తిరిగి చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ చిప్పులు, చాక్లెట్లు. ఎస్, సో దిస్ ఇస్ దట్ ఫేమస్ స్టఫ్. ఇందులోంచి ఏమైనా ట్రై చేస్తావా? ఇవన్నీ ఇన్స్టెంటే ఇప్పుడు వాటర్ వేసుకొని తినడమే. ఇక్కడ అక్కడ దొరుకుతాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఫుడ్స్. ఒక ట్రై చేయాలి. థాయ్ నూడిల్స్ అంట. తీసుకో. ఇక్కడ ఏదో ఉంది కదా, ఎట్రా. ఇక్కడ సిమ్ తీసుకుంటున్నా ఒకటి, లోకల్ సిమ్. ఎందుకంటే ఆల్రెడీ ఈ సిమ్ తీసుకున్నాడు మా హస్బెండ్, బట్ నేను ఫిజికల్ సిమ్ ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఫిజికల్ సిమ్. దిస్ ఈస్ హౌ ద స్టోర్ లుక్స్.
ఇన్ కేస్ మనకి ఏ డ్రింక్ అయినా కావాల్సి వస్తే అక్కడ కప్ అవైలబుల్ ఉంటుంది, అది తీసుకొని ఐస్ ఫిల్ చేసేసుకొని వాట్ ఎవర్ డ్రింక్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ అండ్ గో ఫర్ బిల్లింగ్ తినడానికి. సో ఇప్పుడు పైకి వెళ్దాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ద 7-Eleven వేర్ 2-story బిల్డింగ్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడే కూర్చొని మనకి ఏం కావాలో అవన్నీ ఆర్డర్ చేసుకొని ఇక్కడే కూర్చొని తినేయచ్చు. That's how it looks. Yeah. చిన్న చూడండి. చిల్లీ సాసేజ్. సో ఎస్, అండ్ ఇదిగోండి దట్ ఫేమస్ డ్రింక్ ఫ్రమ్ 7-Eleven. ఇది బనానా ఇంకా అదే రెండు మిక్స్ చేసుకుని తాగాలంట. సో ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. అందరూ ఆడుతుంది కదా. Very much excited to try this thing. ఓకే 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 చాక్లెట్ బనానా మిల్క్ షేక్ లాగా ఉంది. సో ఈరోజు మేము చాలా ప్లేసెస్ తిరగాలనుకొని ఒక్కటే ప్లేస్ తిరిగి అక్కడే బాగా ఎంజాయ్ చేసి ఇంకా 7-Elevenకి వెళ్ళినాం. అదేంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 7-Eleven అనమాట. సో అక్కడికి వెళ్ళి అది ఎంజాయ్ చేసేసి సో కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది విత్ ద బేబీ వి థాట్ విల్ గో టు హోటల్ నౌ. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ విల్ గో టు పటాయా నైట్ బజార్ వేర్ విల్ డూ సమ్ షాపింగ్ అండ్ దెన్ విల్ గో టు జాంప్టియన్ బీచ్ ఈజ్ ద ప్లాన్. సో హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీ వెంట్ టు పటాయా బజార్ విచ్ ఈస్ ఇన్ సెంట్రల్ పటాయా. సో ద ప్లేస్ ఏంటంటే బేసికలీ అగైన్ ఫర్ షాపింగ్ అండ్ ఆల్. సో ఇప్పుడు మనం ఉన్నాం పటాయా నైట్ బజార్. సో మీకు అది ఎట్లుంది ఏంటి అని చూపిస్తాను.
చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి చూడు ఇక్కడ. కాపీస్ బట్ యాజ్ గుడ్ యాజ్ ది ఒరిజినల్. అందుకే తీసిన వీడియోలో అవన్నీ వస్తున్నాయి. బీప్ పెట్టుకో, బీప్ ఇట్. ఎట్లుంది? ఎవ్రీబడి లవ్. ఇక్కడ ఒక స్టోర్ ఉంది. సో ఆల్ మేకప్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ ఇస్ అవైలబుల్. సో So after exploring Pattaya, we started going to Jontian Beach. So a beach kuda chala baaguntadi with good party vibes and all. So we took a boat and then headed to Jontian Beach now. ఏముంటాడు రాశాడుగా వెళ్ళకొచ్చారా అందరి ఫేవరెట్ టుక్ టుక్స్. మరి దీనికి ఎందుకంత క్రేజ్ నాకైతే తెలియదు. బట్ యా So that's it. Ikkarto mana day 1 in Pattaya is finished. Now we just went back to hotel and continue watching for day 2 itinerary. Bye bye.